గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సంగీత విద్వాంసురాలు శ్రీమతి ముట్నూరి పావని గారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. ఆశీస్సులు తల్లి. అమ్మ, ఆధ్యాత్మ రామాయణ కీర్తనలు అని చెప్పి వింటూ ఉంటాం. అసలు ఏంటి ఈ కీర్తనలు? అంటే దేనికి సంబంధించి? రామాయణానికి సంబంధించా, రాముడికి సంబంధించి, అసలు దేనికి సంబంధించి? దాని గురించి వివరణ. తప్పకుండా. ఇది అలా పురాతనమైనవి. ఆ మధ్య రేడియోలో పాడుతుండేవాళ్ళు అనుకో. అయితే ఇది ఎప్పటివి అంటే 1730 సంవత్సరాల ప్రాంతాల్లో గుంటూరు జిల్లా ప్రాంతానికి సంబంధించిన ఆయన మునిపల్లె సుబ్రహ్మణ్య కవి అని. ఆయన రామాయణాన్నంతా శివుడు పార్వతీ చెప్పినట్టుగా రాశాడు పాటల రూపంలో. అంతా రామాయణం అంతా మొత్తం రామాయణం అంతా పద్యాల రూపంలోనే ఉంటుంది. అది అందులో ఆయన శివుడు పార్వతీదేవిని ఎంత అందంగా సంబోధిస్తూ చెబుతాడో తెలుసా? వినీల వేణి అంటే నీలి రంగు గల జుట్టు కలదానా, వినుత గుణ శ్రేణి అంటే నువ్వు గొప్పగా, నీ గుణాలు గొప్పగా వినిపించేటట్టుగా ఉండేదానివి, వినవే శర్వాణి అనుకుంటూ ఇట్లా చక్కని పేర్లతోటి అమ్మవారిని సంబోధిస్తూ ఆయన రామాయణాన్ని చెప్తాడు. ఇప్పుడు ఇది మనం చెప్పుకోబోయేది ఏమిటంటే బాలకాండలో ఒక పాటకి దానికి పాట అంతా 6-7 చరణాలు ఉంటుంది, పెద్ద పెద్ద చరణాలు అవి. పాటంతా ఇప్పుడు 2-3 చరణాలకి మనం అర్థాలు చెప్పుకుంటే మన టైం సరిపోతుంది మనకి. అటువంటివి అన్నమాట. అంతా చాలా ఆ రోజుల్లో అందరి ఇళ్లలో పాడుకునేవాళ్ళు. తర్వాత రేడియోలో బాగా వచ్చేవి, పెద్ద పండితులు కూడా చక్కగా పాడారు. సరే, ఇదేమిటంటే విశ్వామిత్ర మహర్షి యాగ సంరక్షణార్థం దశరథ మహారాజు దగ్గరికి వచ్చి శ్రీరామచంద్రుడిని తీసుకెళ్ళాలి యాగ సంరక్షణ కోసమని ఆయన వీళ్ళిద్దరిని తీసుకుపోవటం. అక్కడ వాళ్ళేమో తాటకిని సుబాహుణ్ణి సంహరిస్తారు. మరీచుడు పోయి సముద్రంలో పడిపోయి అటు నుంచి లంకకి వెళ్ళిపోతాడు. అదైపోయిన తర్వాత ఇంకా వాళ్ళు బయలుదేరి అయోధ్యకి తిరిగి వెళ్ళిపోవాలి కదా. వస్తూ ఉంటే దారిలో అహల్య శాప విమోచనం అవుతుంది, అదొకటి అయిపోతుంది. అక్కడి నుంచి ఇప్పుడు మనం పాట వస్తుంది అన్నమాట. అప్పుడు ఆవిడ ఏం చేస్తుందంటే వెంటనే గబగబా రాముడి అనుమతి తీసుకుని భర్త దగ్గరికి వెళుతుంది. రాముడు కూడా వెనకాల వెళ్తాడు అనుకో. అది ఘనాంగుడవు రాముని చేనను గని గౌతమముని యోధ్యకు జనిన హల్యా. ఆయనేమో రామచంద్రుని చూసి ఏం చెప్తున్నా అంటే ఘనంబుగను మిథిలాపురంబునను క్రతువరంబునను మహేశ్వరుని చాపం ఘనుంగొని అనంతరం భయోధ్యకుంజను మన వినమ్రుడయ్యను హరివినీల వేణి వినుత గుణ శ్రేణి వినవే శర్వాణి. ఆయన ఏం చేశాడంటే, ఋషులకి తెలుసు సీతా కళ్యాణం జరిగేది, వాళ్ళకి మహానుభావులు వాళ్ళకి తెలుసు. కాకపోతే మరి మానవ రూపంలో ఉన్న రామచంద్రుడికి తెలియదు కాబట్టి అట్లా నువ్వు అయోధ్యకు వెళ్ళటం కాదు, ఈ మిథిలా నగరం మీదుగా వెళ్ళు, అక్కడ శివుని శాపం ఉన్నది, దాన్ని చూసి వెళ్ళు అని చెప్పి సలహా చెబుతాడు ఆయన గౌతమ మహర్షి. అప్పుడు వీళ్ళు గంగా నది దాటాలి అని గంగ తరంగత భంగ గంగను పొంగుచు దాటి విదేహ రాజపురి చెంగటరాగ నిరింగి జనకుడు చెలంగుచు నెరుదుగను రంగు గజనిగాధేయునకును సాష్టాంగ మెసగి పూజించి దిశల్వెలు గంగజేయు చంద్ర సూర్యులో సురపుంగములగు నరనారాయణులో శృంగార కళలను
నన్ను బంగారు తలుపులన కానదగిన వీరలెవ్వరెరుంగవలయున దశరథాత్మజులు మంగళకరులీ రామ లక్ష్మణులు మహాభుజులు ఘనులని ముని తెలిపెను వినీలా వేణి. అప్పుడు వీళ్ళు గంగానది దాటి పెడితే జనక మహారాజు రాజ్యానికి వస్తున్నారనగానే ఆయనకి తెలిసి మరి మహర్షి ఉన్నాడు కదా, ఆయన్ని చూడటానికి వచ్చి ఆయన పూజలు చేసి పక్కన వీళ్ళని చూసి అంత దివ్య తేజస్సుతో వెళ్ళిపోతున్నారు. వీళ్ళెవరు సూర్యచంద్రులా లేకపోతే మరి దేవతలైన వాళ్ళు నరనారాయణులా బంగారు తునకల్లాగా ఉన్నారు, వీళ్ళు ఎవరో చెప్పాలండి చెప్పమని చెప్పి మునిని అడుగుతాడు జనక మహారాజు. చెప్తే వీళ్ళు రామలక్ష్మణులు నా యాగ సంరక్షణార్థం తీసుకెళ్ళాను, తాటకిని దాన్ని మరి సుబాహుని చంపాడు, మారుతుని చేసేశారు, వస్తువుదారిలో మరి అహల్య శాప విమోచనం చేశారు. వీళ్ళు సామాన్యులు వాళ్ళు, మహాభుజబలం కలిగిన వాళ్ళు, చాలా గొప్పవాళ్ళు, దశరథ మహారాజు కుమారులు అని చెప్పి చెప్తాడు అప్పుడు ఆయన. అప్పుడు జనక మహారాజుకి ఆలోచన వస్తుంది. ఎందుకంటే చిన్నతనంలో సీతమ్మవారు ఆడుకుంటూ ఆ శివధనుసు ఉన్న ఆ బండి కిందికి బాలు పోతే ఆవిడ ఎడం చేత్తో ఎత్తేసి దాన్ని బాల్ తీసుకొచ్చింది. ఈ సంగతి జనకుడికి తెలుస్తుంది. చిన్నపిల్ల ఏమిటి, దాన్ని అది ఎత్తి తీసుకురావటం ఏమిటి, కాబట్టి ఈ అమ్మాయికి అంతటి ఘనుడైన బలవంతుడిని చేస్తే తప్ప వివాహం చేయాల్సిందేనని చెప్పి ఆయన అనుకుంటాడు. ఎప్పుడైతే మహర్షి ఈ సంగతి ఇట్లా చెప్పాడో అంతట జనకుడు మంత్రుల పిలిచి పురాంతక విలు తెమ్మని నబడు నచ్చంత బలుల 5,000 పంపిన పంతము మీరదని సంతతమున మణి వస్త్రాదులచే నెంతయు భూషితమై కంఠాసట కాంతమైన విలు తెచ్చిన ధరణీకాంతుడు కనుగొనియా వింత నృపవరులంతా చూడగ సంతోషమున రఘుద్వహుండి చాపమెక్కిడిన చాలును సీతాకాంత నిత్తున విని శ్రీరాముడు కనుగొనె మునిధరహాసమునను వినీలా వేణి. అప్పుడు ఎప్పుడైతే ఇంత ఘనులను వీళ్ళు చెప్పారో వెంటనే మంత్రులు పిలిచి జనక మహారాజు 5,000 మందిని బలవంతుని పంపించాడు శివధనుసు తేవటానికి. ఆ శివధనుసు ఎట్లా ఉంది, మన దాన్ని 5,000 మంది మోసుకొని 5,000 మంది బలమైన వాళ్ళు ఆ శివధనుసు అంటే దాన్ని ఒక పెట్టెలో పెట్టారు. దానికి చక్రాలు కూడా ఉన్నాయి. చక్రాలు ఉన్నదాన్ని తేలిగ్గానే తీసుకురావచ్చు. ఆకిచ్చేదాన్ని కూడా 5,000 మంది తేవడం అంటే ఆ ధనస్సు ఎంత ఇది ఉన్నదో మనం ఊహించుకోవడానికి అందట. పరమాత్మ కాబట్టి భగవంతుడు దాన్ని అక్కడి నుంచి సరే అది తీసుకొస్తుంటే అందరూ దాన్ని చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు. సరే ఈ జనక మహారాజు ఏం చేస్తాడంటే ఈ శివధనస్సు ఇచ్చిన వాడికి మా సీతనిచ్చి పెళ్లి చేస్తాను అని రాముడు కనుక దీన్ని విరిచాడంటే నేను మా సీతమ్మనిచ్చి పెళ్లి చేస్తానని అనగానే శ్రీరాముడు గురువుగారు ఆజ్ఞ తీసుకోవాలి కదా, దరహాసంతో నవ్వుతూ ఆయన కేసి చూశాట, విశ్వామిత్రుడి కేసి. మరి గురువు గారు కూడా నవ్వుతూ అనుమతి ఇచ్చేశాడు. అక్కడి నుంచి అదే ధనుసు సంగతి చూడమని. అప్పటి నుంచి అప్పుడు శ్రీరాముడు వామకరంబున బిల్లారూఢి గగని నెక్కిర నృపతులు చేరి చూడ దక్షిణ కరము అరుదార దిగిచినప్పుడే సారము చెడి ఫెళమని విరిగెను వైరివరులా ధైర్యముతో గూడి దదారవము దిశల్ నిండగా విమానారూఢులగుచు దేవతల రామునిపై శ్రీ మీర గురిసిరితో రంబుగా ప్రసూన వర్షము దుందుభీతను సురవనితాసుర చారునాట్యములు చెలగరాగముని జనేశుండర్మిలి కౌగిట నుంచెను వినీలా వేణి. ఈయన ఎడం చేత్తో ఎత్తేట దాన్ని, ఎడం చేత్తో ఎత్తి కుడి చేత్తో పైన తాడు అల్లెతాడు అంటారు దాన్ని ఇక్కడ తగిలించాలి కదా, దాన్ని పట్టుకు లాగడం పెడ విరిగిపోయింది. ఆ ధ్వనికి అక్కడున్న రాజులు దిక్కులన్నీ దద్దరిల్లిపోయినాయట.
అక్కడి నుంచి పైనున్న దేవతలందరూ చూస్తూ మన ఢక్కా బేరీలు ఇవన్నీ మోగిస్తున్నారు. వాళ్ళంత పుష్పాల వర్షం కురిపించేస్తున్నారట రాముడి మీద. ఇక జనక మహారాజు ఆనందం పట్టలేక రాముడిని కౌలించేసుకున్నాడు అది. ఆ తర్వాత ఈ రాముడు శివధనుసు విరిచాడన్న సంగతి అంతఃపుర స్త్రీల సీతమ్మవారి చెలికెత్తెలు ఉంటారు కదా, వాళ్ళందరూ ఈ సంగతి చూసి సీతమ్మవారి దగ్గరికి వెళ్ళి, అబ్బో ఎంత మహాబలవంతుడు, ఎంత ఆజానుబాహుడు, ఎంత అందగాడో, మన సీతకి తగినంత వాడే దొరికాడు అనుకుంటూ ఆవిడ్ని బ్రహ్మాండంగా చక్కగా అలంకారాలు చేస్తూ పట్టు చీర గట్టి గట్టి రే పెలుగుతూ ఆవిడ్ని తయారు చేసుకున్నారు. పట్టు చీర గట్టి గట్టి రేవికచను కట్టు దిట్ట ముగ గట్టి మృగమదము బొట్టు నుదుటను నచి కనుల కాటుక పెట్టి కురుదువి దట్టంపుగా ఇల్ముడి వైచమరి మట్టు మీర వేడుక చేసరములు జుట్టి స్వర్ణభూషణములు మేననా దట్టంపుగా నొక్క చెలికేల్బట్టి జనకుని పాటి శౌరికి పట్టంపు రాణి నౌదు నేనని తళితోళ కుందనపు బొమ్మవలే నెట్టన రాజమరాళ కరిగతుల నిరాకరింపుతు నడిచెను వినీలా వేణి. ఇవిడికి పట్టు చీర కట్టారు, రకరకాల మృగమదం అంటే కస్తూరి మృగం ఇది కదా, ఆ బొట్టు పెట్టారు, సూర్యచంద్రులు పాపిడి బొట్టు ఇవన్నీ అలంకారాలు చేశారు బ్రహ్మాండంగా. అప్పుడు జుట్టు అది చక్కగా ముడేది వేశారు, రకరకాల ముత్యాలు నగలన్నీ పెట్టారు. ఒక చెలికెత్తి చేయి పట్టుకుని ఆవిడ ఎట్టా నడిచిందిట, నేను విష్ణుమూర్తికి నేను పట్టపురాణ్ణి అవుతున్నానని రాజహంసని ధిక్కరించేటట్టుగా. తర్వాత స్త్రీలని గజగమనంగా కూడా వర్ణిస్తూ ఉంటారు, ఏనుగు నడకతో కూడా వర్ణిస్తారు కదా. అట్లాగే ఎట్టన్న రాజమరాళ కరిగతుల కరి అంటే ఏనుగు, రాజహంస ఏనుగుల వాళ్ళని ధిక్కరిస్తూ నడిచింది ఆవిడ అంత ఠీవిగా అంత గొప్పగా. సరే వెళ్ళింది. తర్వాత ఇంకా అక్కడేమిటి ఆవిడ పెడుతుంటే తాటంకాద్యుతి దిక్కుల నెల్లను దిటుగొనగ పాపట బొట్టును సరి చాటులేని చంద్ర సూర్యులును సయ్యాట పునను మెరయా కేట ముచ్చపు సరులు పతకములు మేటి చిలుక తాళి తోడబెనగొన మాటికి నందెలు గల్లని మ్రోయ దీటులేని వైఖరి సీతావధూటి గుణముల పేటి శౌరికి పట్టం పురాణ పెనగొన మాటికి నందెలు గల్లని మ్రోయగ దీటులేని వైఖరి సీతావధూటి గుణముల పేటి హార కిరీటాది భూషణాడ్యు శేషగిరీసు రామ భూవిభుని చేరిమణి ఆటకమయ మాలిక గళమునని హరిన్ భరించి తినని చనె ముదమున వినీలా వేణి వినుత గుణ శ్రేణి. ఈవిడ ఎట్లా బయలుదేరుతుంది, ఈవిడ చెవులకున్న తాటంక వాటి వజ్రాలు ఇవి కదా, వాటి వెలుగులంతా దిక్కులంతా విరజిమ్మిపోతూ ఉంటే పాపట బొట్టు సూర్యచంద్రులని నగలు పెట్టుకుంటూ ఉంటారు తెలుసా నీకు. ఇక్కడ సూర్యచంద్రులు పెట్టుకుంటూ ఉంటారు అవి. అవి చక్కగా సయ్యాటలు ఆడుతూ తిరుగుతూ ఉంటే చక్కగా మరి ముత్యాపు సరలు పథకాలు ఇవన్నీ ఆవిడతోటి అలంకారం చేసేస్తే ఆవిడ కాళ్ళగజ్జలు గల్లు గల్లుమని మోగుతూ ఉంటే చేతిలో ఇక ఈయన కిరీటాలు ఇవన్నీ ధరించి ఉన్నాడు రాముడు. ఆయన దగ్గరకు వచ్చేసేసి హటకమయ మాలిక గళమున నిడి హరిని వరించి తినని చని ముదమున ఆవిడ చేతిలో ఉన్న ఆ మాలని ఆయన మెళ్ళో వేసేసి నేను ఆయన వరించేశానని ఆవిడ వెళ్ళిపోయింది. వినీలా వేణి వినుత గుణ శ్రేణి వినవే సర్వాణి. ఈ రకంగా ఈ ఘట్టాన్ని శివుడు పార్వతీదేవికి ఇంత అందంగా వర్ణించి చెప్పాడు. ధన్యవాదాలమ్మా. తవ్వండి
తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి